ఒంగోలు కొత్తపట్నం బస్టాండ్ కూడలిలోని శ్రీ సాయి ఈశ్వరయ్యప్ప స్వామివారి దేవస్థానం నందు బుధవారం సాయంత్రం అఖండ భజన పడిపూజ కార్యక్రమాన్ని వేడుకగా జరిపించారు. ఆలయ చైర్మన్ కాలే వెంకటేశ్వర్ల చేతుల మీదుగా పడిపూజ కార్యక్రమాన్ని జరిపించారు. భజన కార్యక్రమంలో వేలాదిగా స్వాములు భక్తులు పాల్గొని పూజను పడి కార్యక్రమాన్ని తిలకంచి భిక్షను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ సెక్రటరీ పువ్వాడ సురేష్, ట్రెజరర్ నాలం శివగోవర్ధన్, కమిటీ సభ్యులు హరికోటేశ్వరరావు పర్యవేక్షించారు. కార్తీక మాసం సందర్భంగా అయ్యప్ప స్వామి దేవస్థానంలో విశేష పూజా కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమం, భజన పడిపూజ కార్యక్రమాలు నిర్వహించేందుకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి కమిటీ తరపున కృతజ్ఞతలు తెలియజేశారు. టీడీపీ నాయకులు కొటారి నాగేశ్వరరావు, 12వ డివిజన్ కార్పొరేటర్ అంబోరి సీను స్థానికంగా సహాయ సహకారాలు అందించారని తెలిపారు. నుంచి మన అయ్యప్పను అభిషేకానికి తీసుకొస్తున్నాడు కాబట్టి అందరూ కూడా ఒకసారి 2 చేతులు పైకెత్తి స్వామి సంకీర్తనతో కంఠముతో ఆ స్వామిని ఆహ్వానిద్దాం. ఒకసారి అందరూ కూడా 2 చేతులు పైకెత్తి భజన చేస్తూ స్వామి అయ్యప్పో మారి మోగిపోయేటట్టు అందరూ కూడా ఒకసారి స్వామి మెడలో పడగానే భక్తి భావం మనలో ఈ కలియుగంలో మనకి కాస్తో కూస్తో భగవంతుడి వైపు నడుపుతున్నాడంటే శరణం అనే పదాన్ని మనకు అందించి అందరినీ కూడా నా పాలిట దైవమా నీవే గుంటి
విధంగా ఈ పాట పుట్టుక మన కరోనా టైంలో చక్కగా మనం అందరం కూడా దీక్ష చేసుకొని మాల వేసుకొని అయ్యప్ప చెంతకు వెళ్ళలేని పరిస్థితి మళ్ళా మనం చెయ్యాలి ఆయన లేకపోతే నేను లేనని రాసినటువంటి తత్వగీతం మీ అందరికీ కూడా ఉపయోగపడుతుంది. మనందరం కూడా అదే విధంగా ఆ బాటలో నా పాలిత దైవమా నా పాలిత దైవమా నా పాలిత దైవమా
విజయవాడ పండుగ వెళ్ళాడు. వచ్చి ఎలా ఉంటుందో 2 చేతులు అందరి పైకి సేవలో దుర్గా భవాని మాతాకి. ఏడాదికి ఒకసారి చేస్తాం మనం. అంత హుషారుగా ఉండాలి. ఏడాది రోజు చేసేటువంటి తత్వం. తల్లి మావల్లారాదు మల్లె, తల్లి మావల్లారాదు మల్లె, తల్లి మావల్లారాదు మల్లె, తల్లి మావల్లారాదు మల్లె. మనం వస్తే సరిపోక అమ్మవారు రావాలిగా. తల్లి మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఫస్ట్ నగరోత్సవం చేశాం. 2 కళ్ళు సారినట్టు కన్నుల పండుగ జరిగింది. తర్వాత నిన్న 24వ తేదీ అన్న సంతర్పణ కార్యక్రమం జరిపించాం. అన్న సంతర్పణకు మన 4 పాలెం సెంటర్లో ఉంది కాబట్టి మొత్తం దాదాపు 7,000 మంది వచ్చి స్వామివారి భిక్ష స్వీకరించారు స్వామివారిలో. అలాగనే ఈరోజు 2 కళ్ళు సారినట్టుగా కను విందుగా అయ్యప్ప స్వామి భజన పడిపూజ కార్యక్రమం జరుగుతుంది. మనకి ఆ స్వామివారు ఎప్పుడు ఏ ఆటంకం లోటు జరగనివ్వడు. నిన్న కార్యక్రమం అంటే తుఫాను ఆగుదామని చెప్పి మన స్వామి వెళ్ళి పర్మిషన్ తీసుకోవడానికి మన కోట నాగేశ్వర గారిని
కొడాలేశ్వరం అడిగితే అన్న 2 రోజులు ఆపండి ఈ తుఫాన్ అంటారని చెప్పాడు. కానీ స్వామి నమ్మకం పోయిసారి తుఫానే మనకి 176 రైళ్ళు ఆపినా కూడా మన అయ్యప్ప స్వామి అంత ఆపలేదు. భజన 176 రైళ్ళు ఆపారు. మన అయ్యప్ప స్వామి అద్భుతమైన స్వామి. గట్టిగా చప్పట్లు కొట్టాలి అందరూ కూడా. స్వామి శరణ అట్లాంటి మన అయ్యప్ప స్వామి అద్భుతాలు సృష్టించే స్వామి. అందుకని స్వామి ఏమి ఆపత్తి భజన అని చెప్పాము. ఆ స్వామి కూడా కన్నుల పండుగ జరిపించుకుంటున్నాడు. ఇంతమందిని చూస్తుంటే మా స్వాములు ఇన్ని రోజులు చేసిన కష్టం ఏమనిపించడం లేదు. ఒకరోజు కష్టం కాదు ఇది. మేము 40 రోజులు కష్టపడితే ఇన్ని కార్యక్రమాలు చేయగలుగుతున్నాం. స్వామి శరణు ప్రతి ఒక్క ఇక్కడ మనకిచ్చిన డోనర్స్ కానీ ప్రతి ఒక్కరూ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరొకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి సార్. ఇన్ని కార్యక్రమాలు చేసుకుంటున్నామంటే మీరు ప్రతి రూపాయి ప్రతి ఇచ్చి స్వామివారి మేము ఉన్నామంటూ ఈ బట్టే ఇన్ని కార్యక్రమాలు మేము చేయగలుగుతున్నాం. ఏ చిన్న కార్యక్రమాలుగా స్వామి నగరోత్సవం కానీ అన్నదానం కానీ ఈ అఖండ భజన కానీ చిన్న కార్యక్రమాలు కాదు. ఇంత కార్యక్రమాలు జరిపించుకుంటున్నాడు మన అయ్యప్ప స్వామి. పిలిస్తే పలుకుతాడు స్వామి అని గుర్తించుకొని మీరు కూడా కోరికలు తీర్చే స్వామి అని గమనించుకొని మన స్వామికి ఏ చెప్పుకున్నా జరుగుతాయి. దీనికి సహకరించిన పోలీస్ డిపార్ట్మెంట్ వారికి మనకి ఈ 3 కార్యక్రమాలకు ఏఎస్పీ గారు వారి భార్య సతీమణి వారు రోజు మన దేవాలయానికి వచ్చి మనకు ప్రతి విషయంలో సహకరిస్తున్నారు. అలాగనే డిఎస్పీ గారు, సిఐ గారు, ట్రాఫిక్ సిఐ గారు పాండ్రగారు కూడా ప్రతిరోజు వచ్చి స్వామివారు వారికి కూడా మేము మరొకసారి మనకి ఇక్కడ ప్రతి ఒక్కరికి మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. శ్రీ స్వామి శరణయ్యప్ప. ఈరోజు ఇంత అద్భుతంగా జరుగుతుందంటే కార్యక్రమాలు మన ఆలయ అర్చక స్వామి మణికంఠ శర్మ గారు ప్రతి విషయంలో ఉండి మనకి సహకరించి ఈ పూజలు ఇంత చక్కగా జరుగుతున్నాయంటే మణికంఠ శర్మ గారికి మనం అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్టుగా కోరుతున్నాం. మరొకసారి మన ఆమంచి శంకర శర్మ గారు నా గురువు గారు, అందరికీ గురువు గారే. వారిని మరొకసారి మళ్ళా గుర్తు చేసుకుంటాం. అదే వారి అడిగిలో కూడా మనం నడుచుకుంటున్నాం. అలాగనే మనకి 27 సంవత్సరాలు మన గుళ్ళో సేవ చేసి మన ఊరిగంటి సుబ్రహ్మణ్య శాస్త్రి గారికి మరొకసారి వారిని మనం అభినందించుకోవాల్సిందిగా